శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10వ తేదీ మంగళవారం, జూన్ నెల 2025వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి కొంచెం కష్టపడేటటువంటి కాలం సంప్రాప్తమైంది. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో రాహు బాగున్నారు. మరి ఈ రెండు గ్రహాలు బాగున్నాయి కదండి. మిగతావి అని అంటే మిగతావి అంతగా అనుకూలత లేవు, కానీ శుక్రాచార్యుల వారు రాశిలో ఉండి కొంతవరకు మేలు చేస్తున్నారు. ధనము విషయంలో బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదరడంలో బాగుంది, ఏదైనా ఆత్మీయత అనురాగాలని పొందేటటువంటి విషయంలో ఎవరెవరితో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు చాలా అన్యోన్యతని ప్రకటిస్తారు. ఇది చెప్పుకోదగ్గ సూచన. ఇక్కడ మీకు సంతృప్తి కలుగుతోంది. అయితే స్థాన చలనానికి అవకాశం ఉంది, ఊహించని విధంగా లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కానీ స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా కానీ ఇంకా కొంతకాలం ఓర్పు పట్టి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఎవరి జన్మజాతకంలో అయినా ఈ దోషాలు ఏమన్నా సంబంధమైన దోషాలు ఉన్నట్లయితే వాళ్ళు ఈసరికే పరిహారం చేయించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఒకసారి కుజ రాహు శని గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. గోచారంలో ఈ గ్రహాల యొక్క సమ్మేళనం కానీ దృష్టులు కానీ యుతి కానీ స్థితి కానీ బాగలేనప్పుడు జన్మజాతకంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ అనుసంధానం చేసి చెప్పడం జరుగుతోంది. అతి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అనుకోని విధంగా ఆరోగ్య భంగాలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అని మరొకసారి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మనశ్శాంతితో ఉండడానికి గట్టిగా ప్రయత్నం చేయండి, మనశ్శాంతిగా ఉండడానికి మౌనాన్ని ఆశ్రయించండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశికి ఎంత చెప్పినా తక్కువే అన్నట్టుగా ఉన్నాయి ఫలితాలు. విలువైన వస్తువుల్ని సేకరించుకుంటారు, ఊహించని విధంగా ధనలాభాలని పొందుతారు. ఉద్యోగ జీవితంలో చాలా బాగుంది. ముఖ్యంగా వైద్యానికి సంబంధించిన విద్యార్థులు కానీ లేదా ఉపాధ్యాయులు కానీ లేదా వృత్తి వ్యాపార వ్యవహార రంగాలలో ఉన్నవారు కానీ ఈ మెడికల్ రిలేటెడ్గా ఎవరు ఏ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. చెప్పదగినటువంటి సూచన. అలాగే మీ వాక్కు చాలా బాగుంటుంది, పరపతి పెరుగుతోంది. అలాగే కుటుంబం బాగుంటుంది, ధనము మీరు కోరుకున్న ధనం వస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంత బాగా లేకపోయినా మొత్తం మీద బాగున్నాయని చెప్తారు. ఇక సర్పదోషం ఉన్న కారణం చేత గోచారంలో కుజరాహు శని స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మీ జీవితాశయం నెరవేరేటటువంటి కాలంగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, చక్కటి జల్సాలతో ఉంటారు. మంచి వినోదభరితమైనటువంటి జీవితంలో ఉన్నాము, ఇవాళ చాలా ఆనందంగా ఉంది అనుకుంటారు. అనేక విధాలా మీకు బాగుంది, అనేక విధాలుగా. ఇన్ని విధాలుగా బాగున్నప్పుడు ముఖ్యంగా ఇటు గురుబలము అటు శనిగారి బలము ఉన్నప్పుడు ఊహించని విధంగా జీవితం మలుపులు తిరుగుతూ ఉంటుంది. చక్కటి ఆశయాలు నెరవేరుతాయి, మీ జీవిత ఆశయం సాధించుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి, మరింత బాగుంటుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచార విశేషం చేత కానీ లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచార విశేషం చేత కానీ తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజ కేతువుల యొక్క స్థితి కానీ చాలా బాగుందని చెప్పచ్చు. అంటే ఉద్యోగము బాగుంది, వీరికి అనుకోని విధంగా లాభాలు వచ్చేది బాగుంది. ఉద్యోగ జీవితంలో ఉన్న శనిగారి యొక్క స్థితి కూడా ముండిన పడిన పనులు వీళ్ళు చేసేస్తారు, అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వివాహం కాని వారికి వివాహం అవ్వడము, ధనము కావాలన్న వారికి ధనం ఇవ్వడము, ఉద్యోగం కావాలన్న వారికి ఉద్యోగము, ఆస్తి కావాలన్న వారికి ఆస్తి, అలాగే పేరు ప్రఖ్యాతులు కావాలనుకున్న వారికి పేరు ప్రఖ్యాతులు, ఇక మాట పరపతి కావాలి అనుకునే వారికి మాట పరపతి. మీరు ఏది కోరుకుంటే అదైపోతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది, వివాహం అయిన వారికి చక్కగా మంచిగా అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ఇలా ప్రతి విషయంలోనూ కూడా గురువుగారి యొక్క ఫలితాలు
చాలా చాలా అత్యద్భుతంగా ఉంటున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పిత్రార్జితం బాగుంటుంది, పితృవర్గ రీత్యా కూడా మంచి శుభ సమయం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా వీరికి ఎదుగుదల ప్రారంభమైంది అని చెప్పచ్చు. అలాగే గురువుగారి యొక్క స్థితి ద్వితీయంలోకి, అతిచారం వల్ల ద్వితీయంలోకి వెళ్ళేటప్పటికీ చాలా అద్భుతమైనటువంటి ఉన్నతి ఉంటుంది అని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగాను వీరికి చాలా బాగుంది. ఉద్యోగరీత్యా బాగుంది, స్త్రీలకి బాగుంది, మాతృవర్గానికి బాగుంది, సంతాన రీత్యా బాగుంది, భార్యాభర్తల రీత్యా బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, అనేక విధాల మానసిక సంతృప్తి పెరిగింది అని చెప్పి తెలియజేస్తూ ఒకసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. రోజుకు ఒక్కసారి అయినా చేసుకోండి, మరింత మంచి ఫలితాలు ఉంటాయి. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికి లేకుండా శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి బాగుంది అని చెప్పచ్చు. మరి మిగతా విషయాలు కూడా బాగున్నాయి. లాభస్థానంలో రవి గారు బాగున్నారు, వ్యయస్థానంలో గురువుగారు కూడా బాగున్నారు. మీకు ఇళ్ల మరమ్మతులు జరగడం కానీ, ఇంటి మీద గృహ నిర్మాణం కొరకు ధనం ఖర్చు పెట్టుకోవడం కానీ, లేదా గృహము కొనుగోలు చేయడంలో, లేదా ఆస్తిపాస్తుల్ని ఇంకా ఎక్కువ విలువ వాటికి పెరిగేటట్టుగా కొన్ని మరమ్మతులు చేసుకోవడం కానీ, ఇట్లాంటి వాటి విషయాలలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అంతేకాదు ఉన్నత స్థితి రాబోతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురువుగారు తన ఉచ్చరాశిలోకి సంచారం చేయబోతూ ఉన్న కారణం చేత ఈ రాబోతూ ఉన్నటువంటి కాలం అంతా కూడా మీరు చాలా చాలా వృద్ధిలోకి వచ్చేటటువంటి కాలం అని చెప్పచ్చు. దైవభక్తి బాగా పెరుగుతూ ఉండేటటువంటి కాలం అని చెప్పచ్చు. అతి మంచి జరగడానికి ఇక్కడ రాహువు, శనిగారు కూడా మీకు చాలా చాలా దోహదం చేస్తున్నారు. అష్టమ స్థానంలో రాహువు కూడా ఉన్నట్టుగా ఉండి ధనాన్ని ఇస్తాడు. అలాగే శనిగారి పరిస్థితి కూడా ఇక్కడ అష్టమ స్థాన సంచారము దాటిపోయి నవమంలోకి వచ్చారు కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉన్న 2.5 సంవత్సరాల కాలంలోనూ చాలా చాలా బాధలు పెట్టి ఉన్నారు మిమ్మల్ని. వాటన్నిటి నుంచి ఇప్పుడు విముక్తి చేసి చాలా సంతోషకరమైన వార్తలు మీరు అందుకునేటట్టుగా చేస్తారు, ధన అభివృద్ధి చేస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి మీరు వేచి ఉండవలసినటువంటి కాలంగా చెప్తున్నాను. హుషారుగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. అన్నీ మంచి జరగబోతూ ఉన్నటువంటి ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మీకు చక్కటి మానసిక ఆనందం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా కానీ, ఇంటి ఇలవెల్పుని పూజ చేసుకోవడం ద్వారా కానీ మరింత మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతారు. శుభం. సింహరాశి వారికి చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే, ఏకాదశంలో గురు బుధులు, దశమంలో రవి గారు, నవమంలో శుక్రాచార్యుల వారు. ఇది చాలదా అండి? అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పడానికి. చాలా చాలా బాగున్నటువంటి గ్రహస్థితి అన్నమాట. అంటే ఒక లాభంలోనే గురువుగారు ఉన్నారు అంటే మిగతా గ్రహాల యొక్క స్థితి ఏ రూపకంగా ఉన్నా కూడా ప్రతి విషయంలోనూ లాభాలని తీసుకొస్తారు ఆయన. ప్రతి విషయము మనకు అనుకూలం చేస్తారు. అయితే ఇక్కడ లాభస్థానంలో 2 రకాల గ్రహాలు ఉన్నాయి. బుధుడు ఉన్నారు, గురువు ఉన్నారు. లాంగ్వేజెస్ పట్ల చాలా మంచి అవగాహన ఏర్పడుతుంది, విద్య చాలా బాగా వస్తుంది, ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. అలాగే ఉద్యోగరీత్యా అత్యద్భుతమైనటువంటి ప్రమోషన్ మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పిత్రార్జితాలు వస్తాయి. అలాగే తండ్రి గారి నుంచి కొన్ని బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తండ్రి గారే మీకు స్వయంగా కూడా కొన్ని ఇస్తారు. ఇవి నా వల్ల కావట్లేదు, ఈ పనులన్నీ నువ్వు చూసుకో అని చెప్పి చెప్తారు. అలాగే కుటుంబం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే గురువు అనుగ్రహం చాలా బాగున్నది కాబట్టి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ మీకు విజయం లభిస్తుంది. రాశిలో ఉన్నటువంటి కుజకేతువులు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం కానీ, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం కానీ ఇబ్బంది పెడుతూ ఉన్న కారణం చేత మీరు వీరికి సంబంధించి ఈ ముగ్గురికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఎంత బాగా పరిహారాలు చేసుకుంటే అంత బాగా గురు అనుగ్రహం లభించి అన్ని విషయాలలోనూ మీకు అభివృద్ధి కనిపిస్తుంది అని మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి వారికి కొంచెం కష్టపడవలసినటువంటి కాలం కనిపిస్తోంది. ఏ గ్రహాలు కూడా అంత పూర్తిగా మీకు అనుకూలతనివ్వట్ల.
అయితే రాహుగ్రహం మటుకు చాలా చాలా అనుకూలతని ఇస్తున్నారు. అది ఒక్క గ్రహము చాలా బాగుంది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా చాలా బాగుంది. మరి ఈ 2 గ్రహాలే బాగున్నాయి కదా, మిగతావి అంటే మిగతావి అననుకూలంగా ఉన్న కారణం చేత అష్టమ స్థానంలో శుక్రుడు బాగున్నప్పటికీ మిగతా గ్రహాల అననుకూలత ఉన్న కారణం చేత కొంచెం కష్టపడవలసినటువంటి పని కనిపిస్తోంది. ఇటు శనిగారి బలం లేదు, ఇటు కేతువు బలం లేదు, అటు గురువుగారి బలం లేదు. 3 పెద్ద గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పుడు వాటికి ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే ప్రతిరోజు గణపతి పూజ చేసుకోండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీరు చేస్తున్న కృషిలో ముందరికి వెళ్ళండి. అన్ని విధాలా బాగుంటుంది. మీకు ఇది బాగుంది అది బాలేదు అని చెప్పడానికి రాదు. ఎందువల్లంటే గురువుగారి బలము ఇదమిద్దంగా ఉంది. దశమంలో గురువుగారు నిజానికి కొంత ఇబ్బంది పెడతారు, కానీ తన ఉచ్చవేపుగా వెళ్తూ ఉన్నప్పుడు డిగ్రీస్ తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు 5 డిగ్రీలు నుంచి 10 డిగ్రీల మధ్యలోనే ఉంటున్నారు వారు. ఇంకా పూర్తిగా మారలేదు డిగ్రీలు కూడా, బాల్యగ్రహంలోనే ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో లాభంలోకి వెళ్ళే దిశగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వాలా, ఇప్పుడు స్థిరంగా ఉన్నటువంటి దశమంలో ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వాలా అనే సందిగ్ధావస్థ అక్కడ ఏర్పడుతోంది. డాక్యుమెంట్స్ని జాగ్రత్త చేసుకోండి. విలువైన వస్తువుల్ని జాగ్రత్త చేసుకోండి. కాస్త చెయ్యి జారే ప్రమాదం కనిపిస్తూ ఉన్నది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ హోమాలు చేసుకోవడం కానీ, నవధాన్యాలు దానం ఇవ్వడం కానీ, లేదా గురు శని కేతు ఈ 3 స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అయినా సరే చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శుభం. తులారాశి వారికి ఏ రకంగా చూసినా అదృష్టవంతమైన కాలమే. ఇటు కేతువు గారు బాగున్నారు, కుజుడు బాగున్నారు, అటుపక్క గురువు గారు బాగున్నారు, ఇటుపక్క శని గారు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? 3 పెద్ద గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటూ కుజుని యొక్క స్థితి కూడా లాభస్థానంలో చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వాహనాల వల్ల లాభాలు ఉంటాయి, భూమి వల్ల లాభాలు ఉంటాయి, స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేస్తున్న శ్రమ కృషి ఏదైతే ఉందో అదంతా ఫలిస్తుంది. అయితే సర్పదోష నివారణకి గాను వీరు కుజరాహు శని స్తోత్రపారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగిలిన అంశాల విషయంలో ఈ అదృష్టం ఎప్పుడైతే మీకు వెన్నాడుతూ ఉందో మిగిలిన పనులు కూడా మీకు అంత పెద్ద భారం అనిపించుకోవు. అనేక విధాలుగా మీకు సంతృప్తికరమైన జీవితంలో ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపిస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. ఏ విధంగా చూసినా కూడా అనుకోని విధంగా లాభాలు వచ్చాయి. మీకు ఒక ఉన్నతి అనేది కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. మరింతగా మానసిక అభివృద్ధి ఉంటుంది. అలాగే ఆర్థికాభివృద్ధి కూడా మీకు ఉన్నది. భగవంతుని యొక్క ఆశీస్సులు మిమ్మల్ని వెన్నంటి ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి ఎంత అదృష్టం అంటే వీళ్ళకి రాశిలోకి చంద్రుడు వచ్చి నీచభంగం పొందారు. అన్ని గ్రహాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సహకారం చాలా ఆనందాన్ని ఇస్తుంది. నిజానికి నీచపడి ఉన్నప్పటికీ నీచ భంగం జరుగుతుంది. కుజుని యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మీరు ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తారో వారి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. అలాగే ఏ పని అవ్వకుండా మొండిగా ఉన్నప్పుడు మీరు అన్నిటినీ వదిలిపెట్టేసి ఏమాత్రం వేదనకి గురి కాకుండా నమశివాయ నమశివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ లేదా నామాన్ని జపించుకుంటూ కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా చాలా మంచిది. ఇక్కడ అన్ని గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు ఏ పని అవ్వట్లేదు, కొన్ని రోజులు ఈ పనులను ఇలా విడిచిపెట్టి తరువాత మళ్ళీ ఈ పనుల యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకొని మనం ఆ పనిని వేగవంతం చేద్దాము అనేటటువంటి ఆలోచనకు వస్తారు మీరు. అదే చెయ్యమని కూడా నేను కూడా సలహా ఇస్తున్నాను. ఒక్కొక్కసారి మనకి ఏ పని మారాముడిగా అయిపోతుంది, పని అవ్వట్లేదు అనుకున్నప్పుడు దాన్ని అక్కడికి కొంతకాలం ఆపేసి తిరిగి తర్వాత ప్రయత్నించినట్లయితే ఆ పని సానుకూలం అవుతుంది. ఇది చాలా వరకు అనుభవంలో ఉంటుంది ప్రతి వారికి కూడా. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి కూడా ఇదే పరిస్థితి ఏర్పడి ఉన్న కారణం చేత నవగ్రహ హోమం చేయించుకోండి, లేదా నవగ్రహాల యొక్క
స్తోత్రపారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇలా చేసినందువల్ల మీకు ఆగిపోబోతూ ఉన్నటువంటి పనులన్నీ కూడా కాస్త ముందరికి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం మీకు మానసికమైనటువంటి స్థిమితం లభిస్తుంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుని వల్ల చక్కటి కళలు వృద్ధి చెందుతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి కాలం. రాశిని చూస్తూ ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది. అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు. ఇక ఏమి కావాలండి? 3 గ్రహాలు అద్భుతమైన స్థితిలో ఉండగా రాహు యొక్క స్థితి తృతీయ స్థానంలో ఉంది. అంటే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, చెల్లెలు గారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది, మంచి సాహసంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పటి వరకు బెరుకుగా భయముగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ధైర్య సాహసాలుగా ఏర్పడతాయి. దానిలో మీకు అభివృద్ధి కనిపిస్తుంది. అంతేకాదు ధనధాన్యాభివృద్ధి అని చెప్తాం, అలాంటి అభివృద్ధి కనిపిస్తుంది. ఆయుర్వృద్ధి అని చెప్తాము. అలాగా ఏదైనా అనారోగ్యాలున్నా కూడా ఆ అనారోగ్యాల నుంచి బయటకు వస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కించిత్ జాగ్రత్త వహించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా మానసిక వేదన ఏర్పడుతుంది అనేటటువంటి ఆలోచన మీకు వచ్చినట్టయితే మీరు తప్పనిసరిగా యోగా చేయండి. యోగా చేయడం వల్ల ఎటువంటి మానసిక సమస్యలు దరిచేరబోవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు వివాహాలు కుదరకుండా వాయిదాలు పడుతూ ఉన్న వారికి వివాహం కుదురుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనేక విధాలా మీకు చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా శివారాధన చేయడం వల్ల మరిన్ని ఉపయోగాలు ఉంటాయి, మరింత అభివృద్ధి ఉంటుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఎన్నో రకాలుగా బాగుంది అని చెప్పడానికి లాభంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క స్థితి, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అయితే కుటుంబంలో ఐకమత్యం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి అనిపిస్తుంది. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది. ఇక సంతాన రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని పనులు మీకు విజయాన్ని చేకూరుస్తుంటే కొన్ని పనులు చాలా మొండిన పడిపోయి కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార వ్యవహారాలు మటుకు చురుకుగా ఉన్నాయి అని చెప్పచ్చు. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా మీకు అనేక రకాల లబ్ధి కలుగుతుంది. అంటే వారి యొక్క సహాయ సహకారాలు బాగా విశేషంగా ఉన్నాయని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అంత పూర్తిగా భరోసాగా వెళ్ళిపోకండి. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మీరు వెళ్ళబోయేటటువంటి ప్రదేశము, ఆ ఊరు, అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని ముందరగా బేరీజు వేసుకుని ఇప్పుడు వెళ్ళొచ్చు, అనుకూలంగా ఉంది అంటేనే వెళ్ళండి. లేకపోతే మానుకోవాల్సిందిగా లేదా వాయిదా వేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తున్నాను. ఇక ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులు కానీ, ప్రాథమిక విద్య చదివేటటువంటి విద్యార్థులకు కానీ చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. బాగానే ఉంటుంది, కానీ జాగ్రత్తే, ఇది చెప్పదగినటువంటి సూచన. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, స్నేహితులు బాగుంటారు. అలాగే ధైర్య సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలకి ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ విధంగా మీరు ఎన్నో విధాలుగా కష్టపడతారు. మీ కష్టానికి తగిన ఫలితం అతి త్వరలోనే రాబోతోంది అని చెప్పి గుర్తించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం లభించుట కొరకు గురుగ్రహ స్తోత్రాలు పఠించడం ద్వారా మీకు మరింతగా వెసులుబాటు దొరుకుతుందని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహ సంపత్తి కనిపిస్తూ ఉంది. వీరికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి చాలా చాలా అద్భుతంగా ఉంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కూడా బాగుంది. ఇటు గురువు గారు బాగున్నారు, ఇటు చంద్రుడు బాగున్నారు. 2 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగున్న కారణం చేత వీరికి అదృష్టం వెన్నంటి ఉంది అని చెప్పచ్చు. మరి మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదండి అంటే 7 గ్రహాల అననుకూలత ఉన్నా మీరు చేసుకునేటటువంటి పరిహారాన్ని 1 నిమిషంలోనే గురువుగారు అనుకూల స్థితిలోకి మార్చగలరు.
ఈ పరిహారాల వల్ల మీకు చాలా చాలా ఉపశమనాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పంచమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి సంచార విశేషం చేత చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం అంతా ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలలోకి వచ్చేసింది. సంతాన రీత్యా చాలా బాగుంటుంది, పితృవర్గ రీత్యా చాలా బాగుంటుంది. అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అనేక రకాలుగా మీకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అంటే ప్రత్యక్షంగా సహాయం చేయకపోయినా పరోక్షంగా మీ యొక్క ఐకమత్యానికి దోహదపడుతూ ఉంటారు. వాళ్ళు వ్యాపార భాగస్వాములు అవ్వచ్చు, ఉద్యోగాల్లో భాగస్వాములు అవ్వచ్చు, తోటి ఉద్యోగులు అవ్వచ్చు, అలాగే భార్యాభర్తలు జీవిత భాగస్వాములు అవ్వచ్చు. ఏ రూపకంగా అయినా కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయని చెప్పచ్చు. ఉద్యోగ జీవితంలో ఒక మెట్టు మీరు పైకి ఎదుగుతారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. మంచి శుభకార్యాల పరంపర ఇంట ఉంటుంది, శుభవార్త శ్రవణం ఉంటుంది. ఎన్నో రకాలుగా గురుబలం కలిగి ఉన్నటువంటి మీకు ఏ చిన్న ఇబ్బందులు కలిగినా కూడా శనిగారి యొక్క స్తోత్రాలు, రాహువు యొక్క స్తోత్రాలు, గురువు యొక్క స్తోత్రాలు పఠించడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు మీకు వ్యక్తిగతంగా ఉంటాయి, మీ ఇంట ఉంటాయి అని కూడా మరీ తెలియజేస్తున్నాను. పాటించండి, శుభకరమైన అభివృద్ధి పొందండి. శుభం. మీనరాశి వారికి ఇంకా పరీక్షల సమయం కనిపిస్తూ ఉంది. అయితే వీరికి ప్రధాన గ్రహాలు అయితే ఇప్పుడిప్పుడే మారవు, కానీ మిగతా గోచార గ్రహాలలో మటుకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, కుజకేతువులు బాగున్నారు. అంటే ప్రధాన గ్రహాలలో కొన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం వల్ల వీరికి కొంత మంచి అనేది ఏర్పడుతోందనే చెప్పచ్చు. ఎన్ని పరీక్షలు ఎదురు వస్తున్నా కూడా వాటిని దాటుకొని వీళ్ళు ముందరికి వెళ్ళగలుగుతారు. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా అంత పూర్తిగా సహకరించబోవడం లేదు. అయితే జాగ్రత్తల అంశాలు కొన్ని మనం ముఖ్యంగా చెప్పుకుందాము. పంచమ స్థానానికి అధిపతి అయినటువంటి కుజుని యొక్క నీచ భంగం కారణం చేత సంతానం పట్ల కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాల పట్ల ఓర్పు కలిగి ఉండండి. ఇక ఏదైనా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కదా, స్థాన చలన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇంత మిగతా గ్రహాల యొక్క అనుకూలత వల్ల ప్రధాన గ్రహాల యొక్క అననుకూలత ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏర్పడుతూ ఉన్నటువంటి పరీక్షల్ని చాలా చక్కగా ఎదుర్కోగలుగుతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శనిగారికి స్తోత్రపారాయణాలు చేయండి, రాహువుకి స్తోత్రపారాయణాలు చేయండి, అలాగే గురువు గారికి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, ఇక చంద్రగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగాను వీరు బాగుండడానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.